అయితే వచ్చేసాము చూడండి. ఇదైతే మనకి తాండూరులో ఉంటుంది. తాండూరు నుంచి ఒక 5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. దాని లోపలికి రా 2 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకైతే ఇక్కడ చూడండి ఎంత బాగుందో ఇక్కడ గార్డెన్. ఇక్కడైతే అన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇంకా మనకి వెళ్ళాలి అంటే వాటర్ నుంచి కూడా వెళ్ళొచ్చు దేవుడి దగ్గరికి. ఇక్కడ అది ఫ్రంట్ ఉంటుంది అనమాట. చూపిస్తాను ఒకసారి అయితే మీకు. అసలు చూపించు అటు వెళ్దాం తీసుకొస్తావారా మాట్లాడాలి చెప్పు. ఇక్కడ విగ్రహాలు ఇది వచ్చేసి అయితే టెంపుల్ అండి. చూడండి ఇక్కడైతే చాలా అంటే ఇంతకుముందు చాలా చిన్నగా ఉండేది, చాలా డెవలప్ చేశారు. ఇది వచ్చేసి ఇది ఏంటి మామే ఓమమ్మ, ఇది వచ్చేసి ఓమమ్మ అంట. ఇక్కడ ఇది వచ్చేసి గజస్తంభము. అట్లా తీయొద్దు, ఓన్లీ ఇట్లనే తీయాలి వీడియో. తర్వాత వాయిస్ అవ్వదు. ఇప్పుడు మామయ్య సేవాలాల్ మహారాజ్. ఇక్కడైతే మనకి సాయిబాబా అన్ని దేవుళ్ళవైతే విగ్రహాలు అయితే ఉన్నాయి. చాలా అమ్మవార్ల విగ్రహాలు కూడా ఒక్కొక్క అవతారం అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి సాయిబాబా అండి. చూడండి మా శాని పాప అయితే బజ్జుకుంది. మేము ఫ్యామిలీతో అయితే వచ్చామండి ఇక్కడికి. మాదైతే ఈ పక్కనే ఉంటుంది, జస్ట్ 2 కిలోమీటర్సే మా ఇల్లు అయితే. ఈ మధ్య అయితే చాలా డెవలప్ చేశారు కదా, ఈ మధ్య అయితే చాలా డెవలప్ చేశారు. అండ్ కొత్త కొత్త విగ్రహాలు కూడా ప్రతిష్ఠించారనమాట. చూడండి ఎంత బాగున్నారో కదా దేవుళ్ళు. ఇక్కడ చూడండి ఇక్కడ అమ్మవార్లను అయితే ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క అమ్మవారు అయితే ఉన్నారు. చూడండి దిగుండి మీరు ఫొటోస్. చూడండి అయితే ఇక్కడ వచ్చేసి మనకి ఒక అవతారం ఉంది కదా అమ్మవారిది. ఇక్కడ వచ్చేసి ఈ అమ్మవారు అయితే, ఈ అమ్మవారి లక్ష్మీదేవి అవతారం అయితే ఉంది మనకి. నా ఫోన్ చూడండి లక్ష్మీదేవి అవతారం. ఇక్కడ ఉన్న అమ్మవారు ఈ విధంగా అయితే ఉన్నారు. ఇక్కడ ఉన్నారమ్మ అంటే మనకు ఒక్కొక్క అమ్మవారే ఇన్ని రకాలుగా అయితే ఉన్నారన్నమాట. కొత్తగా బాగా చాలా బాగుంది. తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. వెళ్ళిపో మామయ్య వాళ్ళని కూడా వాళ్ళట వాళ్ళు చూడు ఎట్లా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు పిల్లలు. చూడు చాలా బాగుంది రమ్య. మనం ఇంతకుముందు వచ్చినప్పుడు లేకుండా రూపేద్దామా అన్ని సింగిల్ సింగిల్ వేసేవాళ్ళు కోనేరులో బుద్ధుడి విగ్రహం ఇచ్చారు. వాటర్ అయితే ఇక్కడ వాటర్ ఇది పెడుతున్నా. బ్లాగర్
అన్నని ఎక్కువ తీరా. వీళ్ళు ఎప్పుడు కామెంట్ చేస్తూనే ఉంటారు. కానీ చాలా బాగుంది. ఇక్కడైతే కాళీమాత అవుతారు కదా. కాళీమాత అవతారం బాగుంది. కొత్తగా చేసింది బాగుంది. సరస్వతి ఇక్కడ శనేశ్వరుడా? అవును, బాగా తీసాను కదా, సేమ్ మనకు సిరిడిలో ఉన్నట్టు. ఇక్కడ వచ్చేసి మనకైతే శనేశ్వరుడు ఉన్నాడనమాట. ఎక్కువ మన ఆయిల్తో చూపించి బాగుంది. నవగ్రహాలు శనేశ్వరుడు అసలు చూపించు. దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళి నవగ్రహాలు ఈ టెంపుల్ అయితే చూడొచ్చు. బాగుంది. హిరణ్యకశిపుడు. కలరింగ్ అయితే వేయలేదు, జస్ట్ వైట్ పెయింట్ వేసారు. ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. అవును మామయ్య, ఈ కొత్తగా అసలు వాటర్ నుంచి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి మనకైతే 100 రూపీస్ ఛార్జ్ అయితే చేస్తారు. మాకైతే టైం లేనందుకు మేమైతే వెళ్ళట్లేదు. ఈ పక్కన వచ్చేసి ఇక్కడ వేరే దేవుళ్ళు అయితే ఉంటారు. ఇక్కడ నుంచి ఇది ఉందా, అక్కడ కనిపిస్తుంది కదా మీకు, అందులో వాటర్ ఉంటాయి, అందులో నుంచి వెళ్ళాలి. శివుడి దగ్గరికి అయితే అక్కడికి వెళ్ళాలన్నమాట. ఇది వచ్చేసి మామూలుగా అన్ని దేవుళ్ళు అయితే ఉంటారు ఇక్కడ కూడా. చూడండి, మనకైతే లింగాలు కనిపిస్తున్నాయి కదా, జ్యోతిర్లింగాలు అంటారు కదా, అవి అయితే ఇక్కడ ఉన్నాయి. చూడండి, ఇక్కడైతే అమ్మవారు టెంపుల్ కదా, అమ్మవారు అయితే ఉంటారు. అక్కడ చూడండి చాలా శివుడు, పార్వతి దేవుళ్ళు అయితే ఇక్కడ ఉన్నారు. చూడండి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. చాలా బాగుంది. చూడండి, పరశురాముడు ఇక్కడ ఉన్నారు. పరశురాముడే కదా, కాదా? ఆహా కాదు, వీళ్ళు పల్జల్లో ఉంటారు చూడు లింగం, ఆ దేవుడు. అది భూకల అది అంటారు. ఆ దేవుడు ఏం దేవుడు? శివుడు. చూడ, ఇది టెంపుల్. బ్రహ్మదేవుడు, నారదుడు. చెప్పుకోకూడదు. చూడండి, కంటిన్యూగా అన్ని దేవుళ్ళు ఉన్నారు. బ్రహ్మదేవుడు, సరస్వతి. ఇక శివుడు టెంపుల్ పైన చూపించి, ఇక చూడు ఎన్ని విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ స్టే చేయడానికి రూమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ స్టే చేయొచ్చు. చూడ, రియల్ ఆవులు, ఆవులాగా అది గేదె ఉన్నాయి. చూడు, రియల్గా ఉన్నాయి కదా. షాని చూడు బెట్ట, ఆవు.
ఇక్కడైతే చూడండి ఎంత మంచిగా ఆవులు అయితే ఉన్నాయి మనకి. దేవుడు అయ్యప్ప స్వామి అవతారాలు అయితే ఉన్నాయండి. చాలా బాగుందండి. మీరు అయితే ఒకసారి వచ్చి విజిట్ చేయండి. ఇక్కడైతే ఫుల్ గార్డెన్, మనం స్టే చేయడానికి కూడా రూమ్స్ అయితే ఉన్నాయి. చూడండి రూమ్స్, మనం స్టే చేయడానికి అయితే ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి. ఎవరికైతే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లైక్ల ద్వారానే నేనైతే ముందు వెళ్ళగలుగుతానండి.